మేడం ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సామాన్యులందరికీ కూడా అందుబాటులో ఉండాలని చెప్పి రైతు బజార్‌లోనే కొద్దిగా బియ్యం గానియండి, లేకపోతే కందిపప్పు అని గానియండి, కొద్దిగా రీజనబుల్ రేట్లతో అమ్ముతున్నారు. మీ దగ్గర ఏమేమి ఉన్నాయి? అసలు ఏంటి? ఎలా ఉంది? రైస్ ఉన్నాయండి. రైస్. రైస్ ఇంతకు ముందు మీద ఇప్పుడు రేట్ బాగా తక్కువ ఉంది. క్వాలిటీ కూడా బాగుంది. హ్మ్. సో మీ దగ్గర వచ్చే కందిపప్పు వాళ్ళకి ఎక్కువగా ఏం కొనుక్కుంటున్నారు? రైస్ కొనుక్కుంటున్నారు. బియ్యం. బియ్యం ఎంత కొనుక్కుంటున్నారు. కేజీ ఎంత? కేజీ 48, 47, 44, హ్మ్. 36 అవి ఉంటాయి. అవన్నీ కూడా కొంచెం బాగానే అంటే తినగలిగే ఉంటాయి. పాత రైసే, ఓల్డ్ డే. పాత రైస్. ఓల్డ్ డే రైసే. ఇంకా మేడం కందిపప్పు. కందిపప్పు ఇప్పుడు పెట్టిన తర్వాత నుంచి రేట్ తగ్గిపోయింది బాగా. అంటే 110కి 115కే వచ్చేసింది. రిటైల్ మార్కెట్. రిటైల్ మార్కెట్ లో హోల్సేల్ గా నార్మల్గా వచ్చేసింది. అందుకని ఇంకా కందిపప్పు పెట్టలేదు, ఓన్లీ రైస్ పెట్టి అమ్ముతున్నారు. సో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వినియోగదారుల గురించి కానీ, లేకపోతే మిడిల్ క్లాస్ ఎవరైతే మధ్య తరగతి వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు అనుకోవచ్చు అంటారు. అంటే మీరు లేదండి ఆలోచిస్తున్నారు. ఇంతకు ముందు ఇక్కడ 60, 70 కూడా వెళ్ళిపోయినా బియ్యం క్వాలిటీ బాగుండేది కాదు. ఇప్పుడు చాలా తక్కువ రేటుకే వస్తున్నాయి కదా. కందిపప్పు కూడా 180 వరకు వెళ్ళింది. ఇప్పుడు 125 రూపాయలే. అన్ని రేట్లు కూడా చాలా తక్కువ ఉంటున్నాయి. 115 అన్ని తక్కువే వస్తున్నాయి. దేశీయ మార్కెట్ అంటే ఇప్పుడు అదే బయట మనం రిటైల్ మార్కెట్ లోకి వెళ్తే 125, దేశవాళీ 115 రేట్ బాగా తక్కువ వచ్చింది. అయ్యే కందిపప్పు 180, 170, 200 కూడా వెళ్ళింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొద్దిగా మాకైతే బాగానే ఉందండి. అంటే ఒక మహిళగా మీకు తెలుసు మేడం, అంటే ఇళ్లలో ఖర్చులు ఎంత ఉంటాయి, నెలవారీ ఎంత అవుద్ది, గత ప్రభుత్వంతో పోలిస్తే గతంలో రేట్లు పెరిగిపోయడం కానీ, లేదా కూరగాయలు ఎస్పెషల్లీ టమాటాలు లాంటివి అయితే ఇంకా ఎక్కువ అమ్మినాయి. దీనికి కూడా కరెంటు బిల్లు కానీ, గ్యాస్ అంటే వాళ్ళు వేస్తున్నారు అనుకోండి మనీ, గ్యాస్ అలాగే ఉంది. కరెంటు బిల్లు కూడా ఎక్కువగా బాగానే తక్కువ వస్తుంది. ఇంతకు ముందు 1000 దాటి వచ్చేది, ఇప్పుడు 500, 600 చాలా బాగా వస్తుంది. కూరగాయల రేట్లు కూడా చాలా తక్కువే ఉన్నాయి. అన్ని 10, 20, 15 అందుబాటులో ఉన్నాయండి. నాకైతే బెనిఫిట్, నాకు ఈ ప్రభుత్వం బాగా నచ్చింది. ఇక అమ్మఒడి అంటారా, అయ్యి మన పిల్లలు ఉన్నారు, చదివించుకునే స్తోమత ఉంటే డబ్బులు పెట్టి చదివించుకుంటాం, లేదంటే గవర్నమెంట్ స్కూల్లో వేసుకుంటాం. 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా. నాకైతే బాగుంది. వేస్తామంటున్నారు. చంద్రబాబు గారు చెప్పారు అంటే చేయగలరంటారా, లేకపోతే ఏదో చేస్తారండి, కాకపోతే కొద్దిగా టైం పట్టింది. దేనికైనా ఇప్పుడు అందరికీ తెలిసిందే కదా, అప్పుల్లో ఉన్నామని ఆలోచించుకోవాలి కదా. అప్పు చేసి ఎవరైనా నొక్కుతారండి బటన్. నేనైనా నొక్కుతాను బటన్ అప్పు కానీ వెనకమాల తర్వాత ఇప్పుడు మనం బానే ఉన్నాం, తర్వాత పిల్లల ఫ్యూచర్ బాగుండాలి కదా, వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి కదా.